చెట్టు ఫలించాలంటే దాన్ని పాదు తీసి ఆ పాదులో ఏముండాలండి? నీళ్లు నిలబడాలి. ఆ పాదు చేయకపోతే నీళ్లు పోస్తా ఉంటాం, వెళ్ళిపోతా ఉంటుంది. దానివల్ల ఫలిస్తుంది, ఆ చెట్టు ఫలించదు. కనుక ఏ విధంగా అయితే ఒక చెట్టుకు మనం పాదు చేస్తామో, ఆ పాదులో వాటర్ పోస్తామో, మన జీవితంలో కూడా మనము దేవునిలో ఉంటూ దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, అది మనలో ఉండి ఆ వాక్యం మనల్ని మార్చినప్పుడు, మనం ఫలించినప్పుడు ఆయన అంటున్నాడు, అది మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు దేవుడు మీకు మాతో సహవాసం ఇచ్చాడు, రేపు మరొకటి మీకు దేవుడు కలగజేస్తాడు. అయితే మీరేం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని వాక్యం మీలో ఉండాలి, అప్పుడు మీరు ఫలిస్తారని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు. దేవుడు ఈ రోజున ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉంటూ దేవుని వాక్యం మనలో నిలిచి ఉండినడలా ఆ వాక్యం మనలో చేరి మన హృదయంలో అది భద్రంగా ఉన్నప్పుడు ఆ వాక్యం కార్యం చేస్తుంది.